ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్ లాంటి ఆసియా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని వారాలుగా ఇన్ఫెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా అధికమవుతూ ఉండడం కంగారు పెడుతోంది. మరణాలు కూడా పెరుగుతూ ఉండడం వణుకు పుట్టిస్తోంది. దాదాపు ఏడాది తర్వాత తొలిసారిగా కేసులు నమోదవుతూ ఉండడం భయపెడుతోంది. ఆయా దేశాల్లోని పరిస్థితులు, అక్కడి ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ప్రజలని ఇప్పటికే అలర్ట్ చేస్తున్నాయి. గతంలోని తీసుకున్న వ్యాక్సిన్ల రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గుతూ ఉండడం, కొత్త వేరియంట్ల ఎంట్రీతో కరోనా కేసులు పెరుగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైతే కరోనా బూస్టర్ డోసులు తీసుకోవాలని, ఫ్లూ లాగానే కోవిడ్ వ్యాక్సిన్ కూడా పరిగణించాలని సూచిస్తున్నారు. అదే సమయంలో కొన్ని దేశాలు మరోసారి వ్యాక్సిన్ డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే పెరుగుతున్న ముప్పు దృష్ట్యా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నోవావాక్స్ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త వ్యాక్సిన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం అమెరికాతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో LP 8.1 వేరియంట్ ద్వారా కేసులు పెరుగుతున్నట్టు అమెరికా అంటువ్యాధుల నిపుణులు గుర్తించారు. 70% కేసులకు ఈ వేరియంటే కారణమని, 9% కేసులకి XFC వేరియంట్ కారణమని వెల్లడించారు. మొత్తంగా ఆగ్నేయ ఆసియాలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్-19 కొత్త వేరియంట్లు తర్వాత ప్రజల్లో భయాందోళన వ్యక్తం అవుతున్నాయి. మరోసారి వినాశనం తప్పదా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.